10 ఏళ్ల క్రితం ముంబైలో అనుమానాస్పదంగా మృతి చెందిన అనూహ్య కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఉరిశిక్ష పడిన నిందితుడిని విడుదల చేయాలని ఆదేశించింది. అయితే ఈ తీర్పు తమకు బాధ కలిగించిందంటున్నారు బాధితులు. కింది కోర్టులు ఇచ్చిన తీర్పును అమలు చేసి ఉంటే నిందితుడికి శిక్ష పడేదంటున్నారు. 10 ఏళ్ల తర్వాత సుప్రీంకోర్టులో ప్రాసిక్యూషన్ తమ అమ్మాయి మృతి విషయంలో సరైన ఆధారాలు కోర్టు ముందు ఉంచలేకపోయిందని బాధితులు భావిస్తున్నారు. అందుకే తమకు అన్యాయం జరిగి ఉంటుందని వాపోతున్నారు. ఈ కేసు విషయంలో ఇక తాము పోరాడలేమని ఆవేదన చెందుతున్నారు మృతురాలి కుటుంబ సభ్యులు. పూర్తి వివరాలు మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. దాదాపు దశాబ్ద కాలం క్రితం ముంబైలో అనుమానాస్పదంగా మృతి చెందినటువంటి అనూహ్య కేసులో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. అయితే ఈ తీర్పుపై బాధితులు ఏమంటున్నారు? ప్రస్తుతం అనూహ్య తండ్రి ఉన్నారు ప్రసాద్, ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి, నిన్న ఇచ్చినటువంటి కేసు ఈ తీర్పు మీద మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? సుప్రీంకోర్టు ఈ విధమైన నిర్ణయం ఇస్తుందని మేము ఎట్టి పరిస్థితుల్లో ఊహించలేదు. ముంబైలో డిస్ట్రిక్ట్ కోర్ట్ పోలీసు వారు గ్యాదర్ చేసినటువంటి సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ అన్నింటిలో కూడా మరి ఎంతో కష్టపడి వారు చేశారు. వాటిని ఆధారం చేసుకుని స్పెషల్ కోర్టు నిర్ణయం ఇచ్చింది, క్యాపిటల్ పనిష్మెంట్ ఇచ్చింది. అదే మరి హైకోర్టు కూడా అప్హెల్డ్ చేసింది. అక్కడ కూడా మరి ఆ సత్యాన్ని వారు గ్రహించడం అనేటువంటి జరిగింది. మరి సుప్రీంకోర్టుకు వెళ్ళినట్టు కూడా మాకు తెలియదు. చలో వీఆర్ ఫార్ అవే ఫ్రమ్ ముంబై ఆర్ ఢిల్లీ. మరి ఎందుకని సుప్రీంకోర్టు ఇచ్చిందో మాకు అర్థం కావట్లేదు. కానీ ఒకవేళ ప్రాసిక్యూషన్ వారు సరిగ్గా మరి ప్రజెంట్ చేయలేకపోయారేమో మాకు తెలియదు. కానీ ఇది కొంచెం బాధాకరమైనటువంటి విషయం. నాకు కానీ బంధువులు కన్నా ఫ్రెండ్స్ కానీ హోల్ మచిలీపట్నం కూడా దీనికి ఎంతో స్పందించింది. ముంబైలో స్పందన మీరందరూ టీవీలో చూశారు, ఢిల్లీలో స్పందన మీరు చూశారు. మరి ఇటువంటి పరిస్థితులలో మరి సుప్రీంకోర్టు ఎందుకని ఈ నిర్ణయం ఇచ్చిందో మాకు అర్థం కాని స్థితి అండి. మీరు అంటే అప్పుడు మీకు అంటే దశాబ్ద కాలం క్రితం చనిపోయింది, అప్పుడు అసలు ఏం జరిగింది? మా అమ్మాయిని ట్రైన్ ఎక్కించి పంపించాను. వెంటనే నాకు అమ్మాయి దగ్గర నుంచి రిపోర్టు రాలేదు, ఫోన్ కాల్ రాలేదు. రాకపోయేటప్పటికి ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తే రాలేదన్నారు. వెంటనే మేము బయలుదేరి ముంబై వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు మొదట్లో కొంత నిర్లక్ష్య వైఖరి వారిలో కనపడినప్పటికీ తర్వాత పోలీసు వారు చాలా శ్రద్ధ తీసుకుని ఎవిడెన్సెస్ అన్నీ గ్యాదర్ చేశారు. చాలా కష్టపడి అప్రిషియేట్ ద దెన్ మహారాష్ట్ర గవర్నమెంట్ అండ్ పర్టికులర్లీ జరిగింది సార్. అంటే ఈ హత్య కానీ లేదంటే సస్పెక్టెడ్ ఎక్స్ప్రెస్ హైవే అని దాని ప్రక్కన జరిగిందండి. మా అమ్మాయికి అది అక్కడికి వెళ్ళటం అనేటువంటి తనకు తెలియకుండా వెళ్ళిపోయింది. ఆ ట్రైన్ అక్కడికి వెళుతుందని కూడా తెలియదు. దాంట్లో రిజర్వేషన్ దొరికిందని అది కేసింది. చంద్రబాబు అని అతను సహాయం అడగటం, తీసుకెళ్ళడం, ఈ ఇన్సిడెంట్ దురాగతం జరగటం అనేది మనం అందరం చూసామండి. అంటే ఇప్పుడు డివిజన్ బెంచ్ ఇచ్చిందా సార్, అయితే ధర్మాసనం ఇచ్చిందా? అది టూ జడ్జి బెంచ్ అనుకుంటాను ఇద్దరు అన్నట్టుగా నేను న్యూస్లో చదివాను. మీరు మీ బిడ్డకి సంబంధించిన కేసులో న్యాయం జరిగింది అనుకుంటున్నారా? ఇంకేదన్నా అప్పీల్ చేసే అవకాశం ఉందా? నవ్ ఐఎమ్ 70+ అండి. మై వైఫ్ ఈజ్ ఆల్సో నాట్ వెల్. కనుక ఈ పరిస్థితుల్లో నేను ఆ కేసుని ఇంకా ఫాలోఅప్ చేయటం కానీ, రివ్యూ చేయటం, పిటిషన్ వేయటం కానీ సాధ్యమైనటువంటి విషయం కాదు. వారికి ముఖ్యమైన విషయం అంటే నా బిడ్డ నాకు దూరం అయిపోయింది, ఆ బిడ్డ తిరిగి రాదు. మరి ఉన్నటువంటి రెండో బిడ్డ వాళ్ళ పిల్లలతో, అల్లుడు వారితో పాటు మేము ఎక్కువ కాలం గడపడానికి ఇష్టపడుతూ ఉన్నాం. ప్రశాంతమైన జీవితాన్ని జీవించాలని కోరుకుంటున్నాం. కెమెరా పర్సన్ నాగరాజ్తో కృష్ణ, ఎన్టీవీ, గుంటూరు.